సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆకాశంలో ఎక్కడ చూసినా పతంగులే. చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అంతా కలిసి గాలిపటాలను ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే చాలా మంది ఈ పతంగులను ఎగురవేసేందుకు చైనాకు చెందిన నిషేధిత మాంజాను ఉపయోగిస్తుంటారు. ఇది మనుషుల ప్రాణాలను కూడా బలి తీసుకుంది. చివరకు పక్షులకు కూడా ఆ మాంజా చుట్టుకోవడంతో అవి కూడా విలవిలలాడిపోతున్నాయి. కేవలం 2 రోజుల్లో ఒక్క ముంబైలోనే 1000 పక్షులు చనిపోయాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి. ముంబై నగర వ్యాప్తంగా 25 ఫ్రీ బర్డ్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో గాయపడ్డ పక్షులకు పక్షి ప్రేమికులు ప్రత్యేక చికిత్స అందించారు. దైసర్, బోరావలి, కాందివలి, మలాద్ ఏరియాల్లో సుమారు 500కు పైగా పక్షులను ప్రాణాలతో రక్షించారు. కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేకపోతున్నాయి. అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్లో ఉంచి పర్యవేక్షిస్తామంటున్నారు కొందరు పక్షి ప్రేమికులు. చికిత్స అనంతరం కొన్ని పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి. చైనా మాంజా ప్రమాదకరం, దాన్ని వినియోగించవద్దని ఈ ఏడాది సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతేకాదు పోలీసులు కూడా దుకాణాలపై దాడులు చేసి నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. కేవలం త్వరగా తెగిపోదనే కారణంతో కొంతమంది నైలాన్ తరహా దారాలు చైనా మాంజా కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. గాలిపటాలు ఎగరేసే సమయంలో చేతివేలు తెగే అవకాశం ఉంది. చేతులే కాదు, ఆ దారం కారణంగా శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రమాదమే. చైనా మాంజాను విక్రయిస్తూ పట్టుబడితే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంది.